హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్లీ దమ్ మొగలాయి బిర్యానీ అనేది చేశానండి. ఇదైతే నాకు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇది చాలా హెల్దీ అండి. ఈ మొగలాయి బిర్యానీ అనేది ఇది చాలా ఫేమస్, కానీ ఇది ఎక్కువ రాజులు చేసుకుంటారని చెప్తారు. మనం కానీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీ, చాలా మైల్డ్గా ఉంటుంది. దీనికైతే నేను 1/2 kg చేశానండి. 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. దీని రెసిపీ అంతా నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. 1/2 kg చికెను, దీనికి గడ్డ పెరుగు, క్రీమ్ అంటే ఏం లేదండి, ఇంట్లో ఉన్న పాల మీగడే తీసుకోవచ్చు. పాలు, కసూరి మేతి, నెయ్యి, బాస్మతి రైసు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలని తీసుకోవచ్చండి. ఇప్పుడైతే ముందుగా చికెన్ అనేది మ్యారినేట్ చేసుకున్నాము. చికెన్లో అయితే సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు క్రీమ్ అండి, ఇది మనం పాల మీద తీస్తాం కదా, ఆ క్రీమే 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్ల పెరుగు, కొంచెం పాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇదంతా బాగా, ధనియాల పొడి 1 టీ స్పూను, ఇది బాగా మైల్డ్గా అయితే ఉంటుందండి బిర్యానీ అయితే. ఇలా కలిపి పెట్టుకోవాలి మనం. ఇలా కలిపి కాసేపు 1 అవర్ దాకా అలా పెడితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుందండి. ఇలా కలిపి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా అయితే ఇదైతే నెయ్యితోనే చేస్తారండి. నేనైతే నెయ్యితోనే చేశాను. దీనికి 1/2 kgకి 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు తీసుకున్నానండి నేను. మీకు కావాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇదైతే నేతిలో వేయించి పక్కా తీసి పెట్టేసుకోవాలి. ఇది కానీ పేస్ట్ చేసుకోవాలండి. ఇది నేతిలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఆనియన్ అనేది వేసుకోవాలి. దీనికి స్పైసెస్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. పట్టా, లవంగా, ఇలాచి ఈ 3 చాలు. ఈ 3 వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇవి ఆనియన్స్ అండి. నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. దీంట్లో టమోటాలు వేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్గా రావాలండి. మనం సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియను. 4 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు 1/2 kgకి అంటే 1/2 kgకి 2 చొప్పున నేనైతే 1/2 kgకి 4 వేసానండి. 4 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. మనం కొంచెం వాటర్ అనేది వేసినామంటే అడుగంటదండి. మసాలా కానీ పైన పడదు, స్ప్రెడ్ అవ్వదు. కొంచెం వాటర్ అనేది వేసుకుంటే. ఇప్పుడు దీంట్లోకి సరిపడ్డ కొంచెమే ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక మనం చికెన్లో వేసాం కాబట్టి. ఇది మసాలా అంతా కొంచెం బాగా వేగాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేగిన తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ కారం వేసాను నేను. ఇది కారం ఎక్కువ ఉండదండి. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. ఇది మాత్రం కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుకోవాలండి. అడుగంటితే మాత్రం బిర్యానీ అనేది స్మెల్ అనేది బాగోదు. ఇలా కలుపుతూ ఉంటే దీంట్లోనే వాటర్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఇది జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు వేసాను నేను. ఈ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ అనేది అడుగంటుతూ ఉంటుంది. మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే మనం చికెన్ హాఫ్ అనే మగ్గించుకోవాలి. దీంట్లో కసూరి మేతి అండి, ఇది కంపల్సరీగా వేసుకోవాలి. మొగలాయిలో బిర్యానీ అన్నా కానీ, కర్రీస్ అన్నా కానీ కసూరి మేతి కంపల్సరీగా వేస్తారు. ఇప్పుడైతే కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇది మాత్రం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటుతూ ఉంటుంది. ఇది హాఫ్ ఇలాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఎసరు అనేది పెట్టుకోవాలి. దీంట్లో టిప్ అంటే అండి, నిమ్మకాయ కానీ కొంచెం ఆయిల్ వేస్తే అన్నం అనేది అసలు మెతుకు అంటదండి. అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసమేనండి ఇది. ఇప్పుడు బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాతే మనం రైస్ అనేది వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులకి బాస్మతి రైసు, 1 గ్లాస్ మామూలు రైస్ కానీ వేసానండి. ఇప్పుడు ఇలా
2 హీట్గానే ఉండాలి. పక్కనైతే ఇది సిమ్లో పెట్టేశాను. ఈ వాటర్ అనేది లిక్విడ్గా చూసుకోవాలండి మనము. ఇప్పుడు రైస్ అనేది ఇది మెయిన్ ప్రాసెస్ అండి. రైసు ఉడకబెట్టుకునేటప్పుడు ఇప్పుడు మూత అనేది అస్సలు పెట్టకూడదండి. మూత పెడితే అన్నము మెత్తగా అయిపోయినట్టు అలా ఉంటుందండి. మూత అస్సలు పెట్టకూడదు. మనం దగ్గరుండి ఇప్పుడైతే చెక్ చేసుకోవాలండి. ఇదైతే 70% దాకా ఉడకాలి అన్నం అనేది. ఎందుకంటే నేను వాటర్ అనేది ఎక్కువ పోయలేదు. దాంట్లో వచ్చిన వాటర్తోనే ఇప్పుడు దమ్ అనేది వేసుకోవాలి మనము. ఇలా స్ట్రెయిన్ చేసుకొని 1 బై 1 లేయర్ మాదిరిగా వేసుకోవాలండి. నేను కింద అయితే ప్యాన్ పెట్టాను. అలా ప్యాన్ పెట్టుకుంటే అస్సలు ఒక్క మెతుకు కానీ కింద అంటదండి. అంత పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు మనం అలా ప్యాన్ పెట్టుకుని దమ్ వేసేటప్పుడు అలా ప్యాన్ అనేది పెట్టుకోవాలండి కింద. ఇదైతే నేను కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వేశాను. కుంకుమ పువ్వు లేకపోయినా కానీ కొంచెం పసుపు ఉంటుంది కదండి, అదైనా వేసుకున్నా కానీ కలర్ అనేది బాగా చేంజ్ అవుద్ది. కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఫైనల్గా నెయ్యి అనేది ఒక 4 స్పూన్లు అనేది పైన వేసుకోవాలండి. ఇది హోమ్మేడ్ నెయ్యి అండి, ఇంట్లోనే తయారు చేస్తాను నేను. చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కనీసం ఒక 15 నిమిషాలైనా దమ్ అనేది పెట్టుకోవాలి మనము. అదే కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా 5 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుందండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. నాకైతే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందండి. కంపల్సరీగా 15 నిమిషాలు దమ్ అనేది పెట్టుకోవాలి మనము. ఇలా చాలా సూపర్గా అయితే నాకు బిర్యానీ అనేది కుదిరిందండి. పీస్ కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎందుకంటే హాఫ్ మనం ముందే ఉడికించాం కాబట్టి. ఇప్పుడు మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై వీడియోస్. అన్నం అనేది ముద్దగా రాకూడదండి. ఎప్పుడు ఇలా పొడి పొడిగా వస్తేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే సండే ఎంజాయ్ చేశారండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.